పటాస్ ఫైమా గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. పటాస్ మాత్రమే కాదు, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి ప్రోగ్రాంలో కూడా ఈ అమ్మడు తన టాలెంట్తో అవకాశాలు కొట్టేసింది. ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. అయితే పటాస్ చేస్తున్నప్పుడే మరో కంటెస్టెంట్ అయిన ప్రవీణ్తో ఆమె ప్రేమలో ఉన్నట్టు కొన్ని వీడియోలు రిలీజ్ చేసింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఎక్కువగా కనిపించడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం, షోలు చేయడం లాంటివి చేశారు. కానీ ఆ తర్వాత ఎక్కడ తేడా వచ్చిందో కానీ వీళ్ళిద్దరి మధ్య స్నేహం చెడిపోయింది. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో వీరిద్దరూ మరొకసారి గొడవలు పడుతూ కనిపించారు. జనవరి 12న ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ప్రముఖ ఛానల్లో ప్రసారం కాబోతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోకి సంబంధించిన తాజా ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో ఫైమా, ప్రవీణ్ మధ్య వివాదం నెలకొన్నట్టుగా చూపించారు. అయితే ప్రవీణ్ మాట్లాడుతూ, నేను సిన్సియర్గా నిజంగా ప్రాణానికి ప్రాణంగా ఒక అమ్మాయిని ప్రేమించా. ఇలాంటి వ్యక్తి నా లైఫ్ పార్ట్నర్ అయితే చాలా బాగుందని ఎంతగానో ఆశపడ్డా. కానీ నాకు నీకు సెట్ కాదు. నీ లైఫ్ నువ్వు చూసుకో, నా లైఫ్ నేను చూసుకుంటా అని దూరం పెట్టింది అని ప్రవీణ్ చెప్పడం ఆ ప్రోమోలో కనిపించింది. ఆ తరువాత ప్రవీణ్ ఏం మాట్లాడుతున్నావు అన్న విషయాన్ని సస్పెన్స్లో పెట్టి ఫైమా రియాక్షన్స్ చూపించారు. ఫైమా మాట్లాడుతూ, నాకు నువ్వు మాట్లాడింది 1% కూడా నచ్చలేదు. నువ్వేదో నన్ను నెగిటివ్ చేయాలని చూస్తున్నావు. అది మాత్రం నాకు గ్యారెంటీగా అర్థమైంది అని చెప్పింది. ఆ తర్వాత ప్రవీణ్, నేను నిన్ను అనలేదు అని చెప్పాడు. పెళ్ళి ఫిక్స్ అయిందని చెప్పాను. అయినా కూడా మళ్ళీ ఆ టాపిక్ తీసుకుని వచ్చి నన్ను నెగిటివ్ చేస్తున్నావు. లైఫ్ లాంగ్ నీతో నేను మాట్లాడను అని అంటూ తేల్చి చెప్పేసింది. దీంతో ప్రవీణ్ ఎమోషనల్ అవుతూ, మీకు నాకు ఏ సంబంధం లేదు. తర్వాత నుంచి నా గురించి తననేమి అడక్కండి, అలాగే తన గురించి నన్నేమి అడక్కండి అంటూ కంటతడి పెట్టుకున్నాడు. ఇక ఈ చివరి ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అంటూ ప్రోమో ఎండ్ చేశారు.